హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈఎంఐ అండ్ క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ మిస్ చేశారా? మీకు ఈసీఎస్ చెక్ బౌన్స్ అయ్యిందా? మీకు లీగల్ నోటీస్ రావడం జరిగిందా? ఫ్రెండ్స్, భయపడకండి. లీగల్ నోటీస్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మనం ఈసీఎస్ చెక్ బౌన్స్ గురించి తెలుసుకుందాం. ఈసీఎస్ అంటే ఏమిటి? ఈసీఎస్ అంటే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్. ఇది మన బ్యాంక్ అకౌంట్ మంత్లీ ఈఎంఐ ఆటో డెబిట్ అవ్వడానికి కోసం బ్యాంకు దీన్ని ఏర్పాటు చేస్తుంది. బ్యాంక్ అకౌంట్లో ఇన్సఫిషియెంట్ ఫండ్ అంటే డబ్బులు లేకపోతే చెక్ బౌన్స్ అవ్వడం జరుగుతుంది. చెక్ బౌన్స్ అయిన తర్వాత ఈసీఎస్ చెక్ బౌన్స్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఈసీఎస్ చెక్ బౌన్స్ అంటారు. ఈసీఎస్ బౌన్స్ అయితే ఏమవుతుంది? ఈసీఎస్ బౌన్స్ అయితే బ్యాంక్ పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఎన్బిఎఫ్సి అండ్ బ్యాంక్ రికవరీ టీమ్ కాల్ చేయడం జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ మీ చెక్ బౌన్స్ అయిందంటే మీకు లీగల్ నోటీస్ వస్తుంది. లీగల్ నోటీస్లో చాలాసార్లు సెక్షన్ 25 ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్ 2007 మెన్షన్ చేస్తారు. సమ్ టైమ్స్ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ 138 కూడా మెన్షన్ చేయొచ్చు. లీగల్ నోటీస్ వస్తే ఏం చేయాలి? లీగల్ నోటీస్ వస్తే ఫస్ట్గా కంప్లీట్గా ఆ లెటర్ని చదవాలి. లీగల్ నోటీస్లో ఈఎంఐ అండ్ ఈసీఎస్ డీటెయిల్స్ ఉన్నాయా లేదని చెక్ చేయండి. సెక్షన్ 25 ఆర్ 138 ఎన్ఐ యాక్ట్ మెన్షన్ చేసి ఉందా లేదా చూడండి. డేట్ అండ్ టైం కరెక్ట్ ఉందా లేదని చూడండి. లాయర్ నేమ్ అండ్ సిగ్నేచర్ వెరిఫైడ్ అయిందా లేదని చూడండి. లీగల్ నోటీస్ మీకు రిసీవ్ అయిన వెంబడే 15 నుంచి 30 రోజుల లోపల దాన్ని రిప్లై ఇవ్వాలి. రిప్లై ఇవ్వలేని పక్షంలో మీకు కేసు ఫైల్ అయ్యే అవకాశం ఉంది. లీగల్ నోటీస్కి రిప్లై ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇందులో మీరు పేమెంట్ చేయగలుగుతారంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్తో మాట్లాడి పేమెంట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఫైనాన్స్ ప్రాబ్లం ఉందంటే మీరు బ్యాంక్కి ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ లేకుంటే లోకల్లో ఉండే బ్యాంక్ మేనేజర్తో కన్సల్ట్ అవ్వడం చాలా అవసరం. ఒకవేళ మీకు ఫేక్ లీగల్ నోటీస్ వచ్చిందంటే మీ లోకల్లో ఉండే అడ్వకేట్ని కలవడం చాలా అవసరం. ఇందులో లీగల్ నోటీస్ని ఎప్పుడు కూడా డిలే చేయకుండా అవాయిడ్ చేయకుంటే చాలా మంచిది. ఒకవేళ దీన్ని మీరు అవాయిడ్ చేశారంటే క్రిమినల్ కేసు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. చెక్ బౌన్స్ అయిన తర్వాత ఇక్కడ స్పెషల్గా శాలరీ పర్సన్స్కి నోట్ చేయాల్సిన విషయం. ఎలాగంటారా? శాలరీ పర్సన్స్ కన్ఫామ్గా ఈసీఎస్ ప్రాసెస్ చేసింటారు కాబట్టి శాలరీ ఎంప్లాయీస్కి ఆ టైంకి శాలరీస్ పడుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఈఎంఐ వచ్చేసి 2వ తేదీ 5వ తేదీ ఉంటే మీకు శాలరీ బిఫోర్గా 1వ తేదీ వచ్చేస్తే మీరు ఆ శాలరీని తీసేస్తారు. దాని తర్వాత చెక్ బౌన్స్ అవుతూనే ఉంటుంది. ఈ చెక్ బౌన్స్ ఛార్జెస్ 250 రూపీస్ నుంచి 750 రూపీస్కి ఉంటుంది. అడిషనల్గా ఏ అయితే ల్యాండర్ నుంచి తీసుకున్నారో ఆ ల్యాండర్స్ నుంచి కూడా సపరేట్గా పెనాల్టీ ఛార్జెస్ చేయడం జరుగుతుంటుంది. శాలరీ పర్సన్స్కి ఇది ఒక పెద్ద ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా పర్సన్స్కి అంత పెద్దగా ప్రాబ్లం రాదు. ఎందుకంటే మీరు ఈసీహెచ్ ప్రాసెస్ చేసింటారు కానీ మీకు మంత్లీ శాలరీ రాదు కాబట్టి ఆ చెక్ బౌన్స్ అవుతున్నా కానీ పెద్దగా పట్టింపు ఉండదు. శాలరీ పర్సన్ మీద చాలా పెద్ద ప్రభావం పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు ఎవరైనా కానీ ఏదైనా తీసేటప్పుడు కూడా బ్యాంక్స్ కూడా అదే చూస్తుంది. శాలరీ పర్సన్కి శాలరీ అకౌంటే కావాలంటారు. దేనికోసం అంటే ఒకవేళ మీరు పేమెంట్ చేయలేని పక్షంలో మీ శాలరీ అకౌంట్ నుంచి తీసుకోవడానికి కోసం చాలా ఈజీ ఉంటుందనే ఉద్దేశంతోనే మీ శాలరీ అకౌంట్ అడగడం జరుగుతుంది. ఈసీఎస్ చెక్ బౌన్స్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు టైంగా అంటే ఈసీఎస్ అనేది ఒక ఆటోమేటిక్గా మీకు అంటే ఒక 30 ఈఎంఐలు పెట్టుకున్నారంటే అది ఆటోమేటిక్గా మీ అకౌంట్ నుంచి డెబిట్ అవుతూ పోతూ ఉంటుంది. అంటే కొంతమంది 2వ తేదీ 5వ తేదీ పెట్టుకుంటారు. ఆ టైంకి మీ బ్యాంక్లో ఆ బ్యాలెన్స్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇది చేస్తే మీకు ఎలాంటి చెక్ బౌన్స్ అవ్వదు. తర్వాత మీరు ఈ చెక్ బౌన్స్ అవ్వకుండా ఉండడానికి కోసం చేసేది ప్రతి ఒక్కటి డాక్యుమెంటేషన్స్ చేసే ముందర 1-2 సార్లు చదువుకోండి. రికవరీ టీం పట్ల మీకు ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు, బ్యాంక్స్ కాల్స్ కూడా రాదు.
మీకు బిఫోర్గా అంటే ఒక 1 వీక్ కానీ 5 డేస్ బిఫోర్గా కానీ మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయండి, మీకు ఇన్నో తేదీ ఈఎంఐ వస్తుందనేది కూడా మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇలా మీరు చేసుకుంటూ పోయినారంటే చెక్ బౌన్స్ అవ్వదు, సివిల్ స్కోర్ ఎప్పటికీ క్లియర్గానే ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు. ఫ్రెండ్స్, నేను ఈసీఎస్ చెక్ బౌన్స్ గురించి క్లియర్గా చెప్పాను, దీని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఇంకెవరికైనా కొన్ని డౌట్స్ ఉండొచ్చు, అంటే కొన్ని పాయింట్స్ అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. ఒక పాయింట్ నాకు రాలేదు, ఈ ఒక పాయింట్ మిస్ అయ్యారు సార్ అనేది విషయం మీకు ఎవరికైనా అలా ఉంటే అనిపించిందంటే మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా నాకు కొత్త కంటెంట్ రావడానికి మీరు కామెంట్స్ రూపంలో ఈరోజు నేను ఈసీఎస్ చెక్ బౌన్స్ గురించి చెప్పాను, మీకు ఇలాంటి ఏదైనా వీడియో కావాలి, డౌట్స్ ఉన్నాయంటే మీరు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను ఆ వీడియో కొత్త కంటెంట్తో మీ ముందరకు వస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఈ ఈసీఎస్ చెక్ బౌన్స్ నాలెడ్జ్ మీకు అందరికీ చాలా వాల్యుబుల్. ఎందుకంటే ఈ జనరేషన్లో ఖచ్చితంగా మీకు ఆ ప్రాబ్లమ్ వచ్చినా రాకపోయినా కానీ మీకు అందరికీ నాలెడ్జ్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆర్బీఐ రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. నేను ఇలాంటి ఆర్బీఐ రూల్స్ గురించి కొత్త కంటెంట్స్ ఎదురు వస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.